హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రోఅప్ అకాడమీ తెలుగు. నీరు త్రాగటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు పనితీరు మెరుగవుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, బరువు తగ్గుతాము. వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నీరు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరి నీళ్లు త్రాగడానికి మంచి సమయం ఏది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచాక ముందుగా గ్లాస్ నీరు త్రాగటం మంచిది. ఇందులో కాస్త నిమ్మరసం కలుపుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం సైతం లభిస్తాయి. రోజంతా హుషారుగా ఉండొచ్చు. వేళకాని వేళ ఆకలి వేస్తున్నట్టు అనిపించినా ముందు కాసిన్ని నీళ్లు త్రాగటం ఉత్తమం. ఆకలి, దాహం రెండింటి ప్రేరేపకాలను మెదడు ఒకేలా గ్రహిస్తుంది. కాబట్టే చాలాసార్లు ఆకలి దాహం మధ్య తేడా తెలియదు. నీళ్లు తాగాక కొద్ది నిమిషాల తర్వాత ఆకలి తగ్గితే దాహం వేసిందనే అర్థం. దీనితో అనవసరంగా తినడాన్ని అరికట్టవచ్చు. విరేచనాలు, వాంతులు, జ్వరం మూలంగా ఒంట్లోంచి చాలా నీరు వెళ్ళిపోతుంది. వీటి లక్షణాలు ఆరంభమవుతున్న దశలోనే దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు త్రాగటం మంచిది. దీనితో జబ్బుల నుండి త్వరగా కోలుకోవచ్చు. సాయంత్రం వేళల్లో నిరుత్సాహంగా, బడలికగా అనిపించినప్పుడు చాలామంది కాఫీ, టీ వైపు చూస్తుంటారు. కానీ ముందుగా ఓ గ్లాస్ నీరు త్రాగటం మేలు. దీనితో మెదడు చురుకుగా పనిచేస్తుంది, మూడు మెరుగుపడుతుంది. తల నొప్పిగా అనిపించినప్పుడు నీళ్లు త్రాగి చూడొచ్చు. ఎందుకంటే ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశం ఉంది. మంచి ఆరోగ్యానికి నీరు అత్యంత అవసరం. మరి రోజుకు ఎంత నీరు త్రాగాలి? అందరికీ ఒకే నియమం సరిపోదు. మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమనేది తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు త్రాగాలనే అంచనాకు రావచ్చు. ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేయడానికి నీరు తప్పనిసరి. ఉదాహరణకు మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవడానికి, శరీర ఉష్ణోగ్రత నార్మల్గా ఉండటానికి, కీళ్ళు తేలికగా కదలటానికి, సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయి. కొద్దిపాటి నీరు తగ్గిన శక్తి, ఉత్సాహం సన్నగిల్లుతాయి. అలసట ముంచుకొస్తుంది. కాబట్టి తగినంత నీరు త్రాగటం ప్రధానం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలనేది సాధారణ సిఫారసు. అయితే ఎంత నీరు అవసరమనేది మన ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, మన శారీరక శ్రమ, పనుల వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. తగినంత నీరు తాగుతున్నామా లేదా అనేది గుర్తించడానికి తేలికైన మార్గం మూత్రం రంగు. మామూలుగానైతే ఇది లేత పసుపు రంగులో ఉండాలి. ఏమాత్రం ముదురు రంగులోకి మారినా తగినంత నీరు త్రాగటం లేదనే అర్థం. నీరు త్రాగడానికి దాహం వేసేంత వరకు ఆగటం సరికాదు. మనకు దాహం వేసేసరికి ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు గొంతు తడి చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.